మించి ఎదిగేటోడు, నన్ను మించి ఎదిగేటోడు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నిజంగా దీన్ని భయంకరంగా ట్రోల్ చేశారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు కూడా. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు అది ఇది అన్నారనమాట. ఇప్పటిదాకా టాలీవుడ్ చరిత్రలో, బాలీవుడ్ చరిత్రలో, అంతెందుకు ఇండియన్ చరిత్రలోనే, ఓల్డ్ చరిత్రలోనే ఎవడు పెట్టనటువంటి ఒక రికార్డుని బాయ్ అయితే అక్కడ పెట్టడం జరిగింది. అదే 100 కోట్ల రికార్డు. దానికి సంబంధించిన ఇంకో వీడియో చేసిన మన ఛానల్లో ఉంది, క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ఈ వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించింది కాదు, పుష్ప 3 గురించి అనమాట. పుష్ప పార్ట్ 3 ఉంటుందా ఉండదా అనేటటువంటిది చాలా మందికి డౌట్ ఉందనమాట. దాన్ని 2022లోనే మన సుక్కు గారు అయితే కన్ఫర్మ్ చేసేయడం జరిగిందనమాట. మ్యాక్సిమం పుష్ప 3 ఉంటుంది. 3లో చూసుకున్నట్లయితే మీరు ఊహించినటువంటి విలన్ ఉండబోతుందో, అసలు టైటిల్ ఏంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు 9:30కి షో అయితే ఉందనమాట. మ్యాక్సిమం 3 గంటల 22 నిమిషాలు సినిమా అయితే ఉండబోతుంది. 3 గంటల 21 నిమిషం దాకా పుష్ప 2 అయితే మనకు చూపిస్తారు. ఆ లాస్ట్ 1 మినిట్ ఏదైతే ఉందో 3కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ అన్న, చిన్న టీజర్ అన్న యాడ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం అయితే చేస్తుంది అనమాట. 3కి సంబంధించింది కూడా కొద్దిగా వర్క్ అయితే అయిపోయిందంట. అండ్ దాంట్లో చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండని విలన్గా తీసుకోబోతున్నారంట. అండ్ పుష్ప పార్ట్ 3కి గాను ది ర్యాంపేజ్ అనేటటువంటి టైటిల్ పెట్టడం జరిగింది. పుష్ప పార్ట్ 1 చూసుకున్నట్లయితే ది రైజ్, 2 చూసుకున్నట్లయితే ది రూల్, 3 చూసుకున్నట్లయితే ది ర్యాంపేజ్, మరి 4th చూసుకున్నట్లయితే ది రాక్ ఉంటుందా అనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ ఈ ఉద్యమం ఏదైతే ఉందో అది ఇప్పట్లో ఆగేదాగలేదు. పుష్ప పార్ట్ 1తో మొదలైంది, పార్ట్ 2 దాకా వచ్చింది, మళ్ళీ పార్ట్ 3 కూడా రాబోతుంది అనేటటువంటిది ముంజ న్యూస్ తెలిసిన తర్వాత నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతేస్తున్నారనమాట. మరి 3లో ఏం పెడతారు, మరి 2లో ఏం పెడతారు అనేటటువంటి మనం క్లారిటీకి రావచ్చు. ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంది, తను దోచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఎర్ర చందనం వల్ల పేదవాళ్ళకి ఇవ్వటం, చిన్నపిల్లగాలను చదివేయటం, లేని వాళ్ళని ఆదుకోవడం లాంటిది అయితే మనకైతే క్లారిటీగా పార్ట్ 2లో ఉందన్నమాట. పార్ట్ 1లో దోచుకోవటం, పార్ట్ 2లో చూసుకున్నట్లయితే ఆ సిండికేట్ని రూల్ చేయటం, అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా ఆదుకోవటం. మరి పార్ట్ 3లో ఏం పెడతారు అనేటటువంటి డౌట్ ఉందా. ది ర్యాంపేజ్ అనమాట. ర్యాంపేజ్ ఆడించబోతున్నాడు పుష్పరాజు. నాకు తెలిసి ఇదంతా కూడా మళ్ళీ ఇక్కడ ఈ తిరుపతి చుట్టూ, ఈ ఆంధ్ర తెలంగాణ చుట్టూ కూడా 2 స్టోరీ అయితే ఉంటుంది. కానీ 3 చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండని ఇన్వాల్వ్ చేయబోతున్నారు. విజయ్ దేవరకొండని విలన్గా పెట్టబోతున్నారు. ఆయన చూసుకున్నట్లయితే ఇంకా పెద్ద స్థాయిలో విలన్ అయి ఉంటాడు. ఆ పెద్ద స్థాయిలో విలన్ కొట్టడానికి మన పుష్పరాజు తనకన్నా పెద్ద స్థాయిగా ఎలా వెళ్ళిండు అనేటటువంటిది అనమాట. ఇప్పుడు హర్షి మూవీలో డైలాగ్ ఉంటుంది అనమాట, సక్సెస్కి ఫుల్ స్టాప్స్ ఉండవు, కామర్స్ మాత్రమే ఉంటాయి. సో ది రూల్లో మనం సక్సెస్ అయింది అనుకుంటే పొరపాటే. అదే ది ర్యాంపేజ్ అనమాట. అంటే పుష్ప ది రైజ్లో తను సక్సెస్ ఏం కాల, ది రూల్లో సక్సెస్ ఏం కాల, ది ర్యాంపేజ్లో అయితే సక్సెస్ అయిపోతున్నాడు. ఆ సక్సెస్ కావాలంటే ఆయన చేసేటటువంటి జర్నీ ఏంది, ఆయన ఎదుర్కొనేటటువంటి విలన్లు ఎలాంటి వారు అనేటటువంటిది మనమైతే చూసుకోవాలన్నమాట. అంతా బాగానే ఉంది. కానీ మరి విజయ్ దేవరకొండని విలన్గా పెట్టడం ఏంది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అండ్ చాలా మంది అది నమ్మట్లేదు అనమాట. మొన్న మధ్యన సుక్కు గారి గురించి విజయ్ దేవరకొండ బర్త్డే విషెస్ కూడా తెలియజేయడం జరిగింది. చాలా మంది బర్త్డేలు జరుగుతూనే ఉంటాయి, కానీ విజయ్ దేవరకొండ ఎవరికి కూడా విషెస్ చెప్పడు. సుక్కు గారికి చెప్పడం ద్వారా ఆయన ఫ్యూచర్లో సుకుమార్ గారితో ఒక సినిమా తీయబోతున్నారు అనేటటువంటి ఒక క్లారిటీ వచ్చింది. అది కాక ది ర్యాంపేజ్లో అంటే పార్ట్ 3లో చూసుకున్నట్లయితే ఆయన విలన్గా నటించబోతున్నారు అనేటటువంటి క్లారిటీ కూడా చాలా మంది ఇచ్చేస్తున్నారు. ఆయనే కాదు, ఇంకా గొప్ప గొప్ప యాక్టర్లు అయితే ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ మూవీ టీం. కర్మగాలి అసలు మీ టైం బ్యాడే ఈ పుష్ప 2 హిట్ అయింది అనుకో, హేటర్స్ మీకే చెప్తున్నా, 3 వచ్చేస్తుంది, 4 వచ్చేస్తుంది. ఇప్పటిదాకా మన ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన సపరేట్ ఇండస్ట్రీని రన్ చేస్తానని. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా సపరేట్ ఇండస్ట్రీని రన్ చేయడానికి రెడీ అయిపోయింది అనేటటువంటిది రియాలిటీ. ఇది 3 గురించి క్లారిటీగా వీడియో చేయరు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అందుకే వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా 3 కోసం అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. అండ్ పుష్ప రివ్యూ చూసుకున్నట్లయితే ఈ రోజు 12:30 కల్లా షార్ట్ నైట్కి అయితే సినిమా రివ్యూ అప్లోడ్ చేసేస్తా ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ మిస్ చేయకుండా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటా మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.